Hi everyone, in this video I'll explain why Java is strongly typed. First one is every variable has a fixed data type. అంటే ప్రతి ఒక్క వేరియబుల్కి ఒక ఫిక్స్డ్ డేటా టైప్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఆ వేరియబుల్కి మళ్ళీ ఏమైనా వాల్యూ అసైన్ చేసినప్పుడు కూడా అది కూడా సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 కదా, అంటే ఒక ఏ అనే వేరియబుల్కి నేను 10 అనే వాల్యూని అసైన్ చేశాను. సో ఒకవేళ నెక్స్ట్ నేను ఏ అనే వేరియబుల్కి మళ్ళీ ఏమైనా వాల్యూస్ అసైన్ చేయాలంటే అది ఇంటీజర్ అయ్యే ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి అనదర్ డేటా టైప్ లైక్ స్ట్రింగ్. ఇక్కడ ఏముంది, స్ట్రింగ్ ఉంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్. సో నేను ఇక్కడ ఏ ఉన్న వేరియబుల్కి మళ్ళీ స్ట్రింగ్ అనే ఒక వాల్యూని అసైన్ చేసా, హెలో అని ఒక వాల్యూని అసైన్ చేసా. సో ఇట్లాంటి కేసెస్లో మనకి ఏమొస్తుందంటే కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. సో యూ కెనాట్ చేంజ్ ది టైప్ లేటర్. దట్స్ ది ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నో ఇంప్లిసిట్ అన్సేఫ్ టైప్ కన్వర్షన్స్. ఇక్కడ నో ఇంప్లిసిట్ అన్సేఫ్ టైప్ కన్వర్షన్స్ అంటే ఏంటంటే, నార్మల్గా ఇంప్లిసిట్ అంటే ఏంటి, చేంజింగ్ స్మాలర్ డేటా టైప్ టు హయ్యర్ డేటా టైప్ కదా, అంటే షార్ట్ నుంచి లాంగ్కి కన్వర్ట్ చేయడం, అట్లా స్మాల్ డేటా టైప్ నుంచి హయ్యర్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అన్సేఫ్ టైప్ కన్వర్షన్స్ అంటే ఏంటో చెప్తా. ఇక్కడ డబల్ డే ఈజ్ ఈక్వల్స్ టు 10.5 అంటే నా డబల్ వాల్యూని నేను 10.5 అనే ఒక వాల్యూని డి వేరియబుల్కి అసైన్ చేసా. ఇదేంటి 10.5 అనేది ఒక డబల్, సో డబల్ డేటా టైప్కి అసైన్ చేసా. నెక్స్ట్ ఐఎమ్ జస్ట్ కన్వర్టింగ్, ఆ డబల్ వాల్యూని నేను ఇంటీజర్లా కన్వర్ట్ చేస్తున్నా. అక్కడ ఏమవుతుంది, నేను డబల్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేసినప్పుడు అక్కడ నాకు ఏముంది, డబల్ అంటే 10.5 కదా, నేను ఇంటీజర్లా కన్వర్ట్ చేసినప్పుడు నాకు ఏం వాల్యూ వస్తుంది, ఓన్లీ 10 వస్తుంది. అక్కడ 0.5 అనే వాల్యూ అనేది మనం లాస్ అవుతున్నాం. సో ఎట్ దట్ కండిషన్స్ వి గెట్ అన్ ఎర్రర్. సో ఇట్లా ఇంప్లిసిట్ అన్సేఫ్ టైప్ కన్వర్షన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇట్లాంటి కేసెస్లో మనం ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అనేది యూజ్ చేస్తాం, వేర్ మాన్యువల్లీ అంటే ప్రోగ్రామర్ అనే వాడే మాన్యువల్గా ఎంటర్ చేస్తాడు విత్ ఇన్ ది పెరాంథసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డబల్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేయాలంటే నేను పెరాంథసిస్లో వాల్యూ ముందు ఇంట్ అని పెట్టుకుంటా. ఇంట్ 10.5 అని పెట్టుకున్నప్పుడు నాకు డైరెక్ట్గా వాల్యూ అనేది ఎక్స్ప్లిసిట్లాగా కన్వర్ట్ అవుతుంది.